హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఆనియన్ సమోసా కాకుండా క్యాబేజ్ సమోసా ఎట్లా చేస్తారో చూపిస్తానండి. ముందుగా క్యాబేజ్ని సన్నగా తరుముకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా పసుపు, కారము, ఉప్పు, ఇంకా ధనియాల పొడి అన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ధనియాల పొడి 2-3 టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి, అయితే టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలండి. ఈ క్యాబేజ్కి ఈ మసాలాలు ఉన్నాయి కదండి, అన్నీ చక్కగా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సమోసాకి తిన్నప్పుడు. సో ఇవన్నీ కూడా ఇట్లా చక్కగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పాత్ర చిన్నగా ఉండడం వల్ల నేను ఇట్లా కలుపుకుంటున్నానండి. మీరు కొంచెం పెద్ద పాత్ర తీసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక దీన్ని ఇట్లా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఆ మైదా పిండిని నెమ్మదిగా జల్లడించుకోవాలండి. దాంట్లో పురుగులు ఏమన్నా ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్, సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ పోస్తూ ఆ పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి పోయడం వల్ల అది పిండి అనేది కొంచెం మెత్తగా లిక్విడ్గా అవుతుందన్నమాట. సో పిండి ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఎంత అవసరం ఉంటే అంత కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట గట్టిగా తడుపుకొని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో ఒక కప్పులో ఆ పిండి, మైదా పిండి ఇంకా కొంచెం నూనె వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎందుకంటే సమోసా చేసేటప్పుడు అవసరం ఉంటుందండి మనకి. నెక్స్ట్ ఇది చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకోవాలండి. మరొక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి అయినా సరే, మైదా పిండి అయినా సరే, ఏదైతే మీకు అవైలబిలిటీ ఉందో అది తీసుకోండి. తీసుకొని కొంచెం వాటర్ పోసి ఇట్లా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. గట్టిగా ఉండాలండి, మరి పలసగా వద్దు, ఎందుకంటే స్టిక్ చేయడానికి ఇట్లా మెత్తుకోవడానికి అనమాట ఇది. తర్వాత తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇంతకుముందు, దాన్ని తీసుకొని చిన్నగా రౌండ్ బాల్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఒకటే సైజ్ మెయింటైన్ చేయాలన్నమాట. ఒకటి పెద్దగా చిన్నగా వేస్తే మనకి ఆ రోల్స్ అనేవి సరిగా రావన్నమాట. సో అన్నీ కూడా రౌండ్గా కట్ చేసుకొని సేమ్ సైజు సర్కిల్ లాగా మంచిగా వేసుకొని బాల్స్ లాగా వేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని చిన్న పూరి సైజులో చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఇట్లా చిన్న పూరి సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చపాతీ అనేది ఒకటేసారి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా చిన్న పూరిలాగా వేసుకొని ఇంతకుముందు మనం మైదా ఇంకా ఆయిల్ 2 కూడా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ పూరి పైన పెట్టుకోవాలన్నమాట. సో 1 2 3 లేయర్స్ అనమాట. నేను ఒకదాన్ని 3 పెట్టేసుకున్నాను అండి, మీ ఇష్టం ఎంతనో పెట్టుకోవచ్చు. దీన్ని చక్కగా చపాతీలాగా చుట్టేసుకోవాలన్నమాట. చపాతీలాగా తాల్చుకోవాలి. బాగా తాల్చుకున్నాక పెనం వేడెక్కాక ఈ తాల్చుకున్న చపాతీని మనం కొంచెం కొద్దిగా ఇట్లా అటు ఇటు మలుచుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఎక్కువసేపు పెడితే ఏంటంటే అది చపాతీ గట్టి పడిపోతుంది అనమాట. అప్పుడు మనకు సమోసా చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడు ఇట్లా పొంగు రాగానే తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని అవన్నీ కూడా రోల్స్ అన్నీ కూడా ఇట్లా విప్పేసుకొని ఒక్కొక్క చపాతీ ఇట్లా విడివిడిగా పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా మిగతావన్నీ ఇట్లా పెట్టేసుకొని మనం ఒక సమోసాకి మనకి ఏ సైజుతో కావాలో, కొద్దిగా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కట్ చేసుకోండి పట్టి అనేది, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా 2 ఫింగర్ సైజ్ అనమాట. అట్లా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సైడ్స్ ఉంటాయండి, ఆ పక్కన పెట్టేసుకోండి. మిగతావన్నీ కూడా ఇట్లా సమానంగా పెట్టేసుకొని సైడ్స్ ఎక్కువ తక్కువలో లేకుండా సరిగ్గా కట్ చేసుకోండి. ఇట్లా దీన్ని పట్టి అంటారు అనమాట. ఈ పట్టిని మనం తయారు చేసుకొని ఈ స్టఫింగ్ ఉంది కదండి, గోబీ ఇవన్నీ మనం స్టఫింగ్ వేసుకోవాలి కదా, వాటితో ఇవన్నీ కూడా మనం చుట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇట్లా మొత్తం సమోసా టైప్లో చేసేసుకోవాలి. నాకు 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి సమోసా చేయడంలో. ఇంతకుముందు నేను చిన్నప్పుడు సమోసా చేయడానికి వెళ్తుంటాను అనమాట కంపెనీలో, మా ఇంటి దగ్గర. సో నాకు ఇది అలవాటు అనమాట చేయడం, అందుకే నేను ఫాస్ట్గా చేసేస్తున్నా. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా వాళ్ళు చేసుకోండి సమోసా సైజు లోపల అనమాట. సో మిగతా అవన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ కడాయిలో పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఒకటి వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట. చిన్న మంట వేయించుకోవడం వల్ల లోపల క్యాబేజ్ అనేది బాగా చక్కగా ఉడుకుతుందన్నమాట. క్యాబేజ్ ఉడుకుతూనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. క్యాబేజ్ ఉడకకుంటే కచ్చపక్క ఉంటుందన్నమాట. ఈ మిగతా సమోసా అంతా కూడా ఇట్లా చుట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి సన్నని మంట మీద. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి.